అవమానమేనా పెళ్ళంతో మాట్లాడిందని వాడు వీడియో చూపిస్తే నమ్ముతావు, వీడి పెళ్ళం మాట్లాడుతుందని వీడి చెప్తే నమ్ముతావా? నమ్మకం లేనిది ఎన్ని రోజులు నీతో నేనున్నా వేస్ట్. ఎకరం పొలంకి మగ మనిషిని పెట్టుకొని చేసుకోక నన్ను ఎందుకు పట్టుకొస్తాను చెప్పు? నువ్వు రారాదే, ఏమో కూకెట్ పాము లెక్క మెల్లగా నడవబడుతుంది. ఇప్పుడే బోగడి పెట్టుకొని తినవు, సాధన అవుతలే నడుచడానికి కూడా. నా తిని మీద ఏడ్చి పాడి చేస్తాను. మగ మనిషిని పెట్టుకొని చేసుకుంటే ఏమైనా రోగం వస్తుందా నీకు? లేకుంటే ఆడలకు గుత్తకిచ్చిన వాళ్ళే చేసుకుంటారు, నన్ను పట్టుకొస్తాను పొలం కాడికి. నువ్వేం చేస్తావు ఇంటికాడ? గడ్డి వీక్తావా? గడ్డే వీక్తా. అలా ఎకరం నారా ఒడ్లు ఎక్కేది ఉంది, ఒడ్లు పెట్టేది ఉంది. నారు పోసి నెల అవుతుంది, 2-3 రోజులలో నాటేపియాలి. ఇంత కూడా కాలు లేదు, సోయి లేదేమో నీకు. సపరేట్గా బీహార్ వాళ్ళకి అన్ని వాళ్ళని వేసుకుంటారు, వాళ్ళన్నీ దూరం దూరం వేసి పడతారు. మరి ఊళ్ళో కన్నీ నన్ను గోసవిచ్చుకోకు, నేను రానే రాను బురదలకు. తినుకుంటా కూర్చుంటే ఏం ఏర్పడుతుంది అమ్మ నీకు? నువ్వు మొగాయనని పెట్టుకొని చేసుకోక నన్ను తీసుకొని వస్తాను. నడు నడు నడు. రావేమే నల్లుకుంటుందానా? మళ్ళీ 2కి చేతులు పెట్టుకొని నిలిచోబడుతుంది. నడు గా పైపు గిట్టది అవన్నీ. కానీ నీ మీద మన్ను వాడా ఎప్పుడు నెత్తి మీద నోరు వేసుకున్నా ఉర్ర పడుతుంది నా మీద. పెళ్లి రాదు మొగోడు చేసే పని ఆడిదే నన్ను ఏత్తదా? చెయ్యది 3 పూటల కూర్చొని తింటే ఏర్పడుతుంది నీకు బాగా. ఇంట్లో పని అంగవాడి పని చేస్తే నీకు వెళ్తే దాహమ్మదా. నువ్వు ఇంట్లోకి దిగు, ఆ ఒడ్లు పెట్టుకుంటారా, ఆ ఒడ్లు మంచిగా పెట్టుకుంటారా, ఆ గడ్డంతా మీకు. కానీ దేహే నేను రాను, బురదలో దిగనే దిగా. ఒడ్డు మీద పని ఉంటే ఎప్పు చేత్త లేకుండా లేదు. అయ్యో బిడ్డ, నువ్వు వేడ దిగుతావే పాపం. ఏసీలో పుడుతుంది, ఏసీలో పెరుగుతుంది. పారందుకొని చంపుతా తలకాయ వలికాయ పీకాలి. అమ్మాయి ఏమనుకుంటానో దిగో. తమ్ముడు మరదలు పొద్దుగాలనంగా వచ్చిర్రు. పొలం కాడికి వస్తే ఇల్లు సోయి ఉండదు, తిండి సోయి ఉండదు. ఇంక పని తప్ప ఇంకో ఆలోచనే ఉండదు. అరే తమ్ముడు, సంపతే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన యాప్ తీసుకొచ్చాను. అదే FUN88 యాప్. ఇది మన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లోని వైజాగ్ వారియర్ టీమ్ కి అఫీషియల్ గా స్పాన్సర్ చేస్తుంది. ఇందులో చాలా గేమ్స్, క్యాసినో, స్పోర్టింగ్ బెట్టింగ్ కూడా ఉన్నాయి. ఈ మన FUN88 యాప్ లో మీరు 100% వెల్కమ్ బోనస్ పొందొచ్చు. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, యూపీఐ ఐడీస్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా విత్డ్రాల్ అండ్ డిపాజిట్ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాదు ఇవల్యూషన్ గేమ్స్ లో మీరు చాలా అంటే చాలా ఫ్రీ బెట్స్ పొందొచ్చు. 24/7 మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కస్టమర్ కేర్ స్టాఫ్ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. ఇంకెందుకు లేటు, కామెంట్ బాక్స్ లో ఈ యాప్ గురించి లింక్ పిన్ చేశాను, ఇప్పుడే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అగో అక్కేందే పచ్చి బాలింత గిట్లా వచ్చింది. ఇగో అన్నం పట్టుకొచ్చిన, దా తిందుము. మరదలు తీసుకొని రా. ఈ పిచ్చి తల్లి గింత దూరం ఎందుకు వచ్చింది? అక్క ఏమైందే? ఆనే ఉన్నావు, బురదలు దిగకు, నేను వస్తున్నావు. ఏ మౌనిక ఈ పక్కకేసిరా. అగో ఇంత దూరం వచ్చింది ఏమైంది? ఆనే ఉండక్క, వస్తున్నా. ఒక్కతే వచ్చింది ఏంది? ప్రేమ తలిగేయ్యా పిల్లగా నిడిచిపెట్టి. అయ్యో అక్క, గా పసిబోలగా నిడిచిపెట్టి పచ్చి బాలింతవు, అసలే పసుక తినవు, ఇంత దూరం ఎందుకు వచ్చినావే నువ్వు? అరే ఎప్పుడో పొద్దుగా లేచి వచ్చిల్లురా. బువ్వ తినపోతివి, బుగ్గి తినపోతివి. ఆకలి అవుతుందేమో అని పానం కొట్టుకొని తెచ్చిండ్రా. నా తిండి చల్లగుండా నేను రాకపోదు నానే ఆడిదాకా. ఇంత దూరం నువ్వు తెచ్చుడు అవసరమా? ఏం కాదురా, ఇక పెద్దమ్మ ఉన్నది కదా, పెద్దమ్మకి చెప్పి చిన్నోని వండబెట్టి వచ్చిన. దానికి ఒక్క పొద్దేనే, నేను ఒక్కనే తినటోన్న అయితే 1 గంట సేపట్ల పని అయిపోవు, నేను రాకపోదునా? అబ్బో ప్రేమలు అన్ని దొంగ ప్రేమలు పెట్టుకొని బాగానే నటిస్తారు కానీ నీళ్ళు అయినా ఊరు కొట్టు పోయిందా, ఇల్లు కొట్టు పోయిందా, మనుషులు కరువు వేయరాడా పిల్లగాని చూసుకోనీకి. వచ్చినందుకో పెద్దగా బాగానే ప్రేమలు చూపెడతావు. నీకు ఏడేర్పడుతుంది. పచ్చి బాలితకి ఎంత అవస్థ ఉంటుందో నీకేం తెలుసు? నువ్వు తల్లి అయితే తెలుస్తుంది. నీకు సిగ్గు అనిపిస్తలేదు ఆ మాట? నీకు ఎప్పుడు చూడు అక్క సంవత్సరం పట్టుకొని ఉంటావు, నీ సంవత్సరం మీద నీకు
సయ్య ఉండదు ఇంకా పిల్లలా జల్లలా అని మాట్లాడతానవా ఓ నీళ్ళు పట్టుకొని ఇంత సర్ది పట్టుకొని అక్క రావంగానే అయ్యో నా అక్క మంచిది అక్కకు బంగారం పొలం పైసలు అన్ని ఇవ్వాలని ఆవనటనా ఇంత సర్ది ఇవ్వలేవన్నే మరే నాకు నా అక్కుండే పట్టుక ఇంత దూరం పట్టుకొని వచ్చింది నా కొట్టుకుపోయిందా కడుపు చూసింది కడుపు? నువ్వు ఎప్పుడు పెళ్ళాం అంటే జేబ చూస్తారే కన్న తల్లి కడుపు చూస్తాట నా అక్క నాకు కన్న తల్లి కాబట్టే నాకు అన్నాన్ని పట్టుకొని వచ్చింది కడుపు కింద కొంపల కెసర పెట్టడానికే ఉన్నది కన్న తల్లి పెడితేనే బరాబర్ పెడతా దానికి ఏం కావాలో పట్టుకపోతుంది నీ అవగారింటికి ఏమైనా తెచ్చిచ్చినావా నాకు నీకు నేను మొన్ననే చెప్పినా నీ అక్క విషయంలో విడాకులు దాకా పోతుంది అని ఏం మాట్లాడుతున్నావే మౌనిక ఈ బుక్కెడు బువ్వ తెచ్చి భూములు జాగాలు రాపించుకోపోతున్నానే నా తమ్ముడు పొద్దుగలనంగా వేయండు వాడు ఆకలికి ఆగడని నేను బువ్వ పట్టుకొని వస్తే కపట ప్రేమ అంత దొంగ అంత నటన అని మాట్లాడుతున్నావు నువ్వు అట్లా మాట్లాడకే నాకు అవ్వగారి బలం చూసుకొని నేను ఎన్ని బాధలైనా పడుకుంటూ ఉంటా అనుకున్నా మీరు బంగారం పెట్టకున్నా నాకేమొద్దే బుక్కెడు బువ్వ నాకు నా కొడుకు పెడితే చాలే అటు శివ అర్థం చేసుకోడు ఇటు మీరు అర్థం చేసుకోరు నువ్వు నా బాధ అంతా తమ్ముని మీద తిన్నావు వాడు బాధపడతాడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావే నాకు మీ భూములద్దు జాగలద్దు ఏమద్దే మీ తోడు ఒక్కటి ఉంటే చాలు అన్నదమ్ములు ఉన్నారన్న ధైర్యం ఉంటే చాలే అయ్యో అక్క నువ్వు బాధపడకే గా పిచ్చిదాని మాటలు పట్టించుకోకు దాని గురించి నీకు తెలియదానే అది నల్లి కుట్లదే అది నన్నేడ గెలవనిస్తుంది గెలవనేది దాన్ని లగ్గం చేసుకుని కంచి చూస్తలేవా నువ్వు అదే ఉంటుందో ఏయ్ ఇంకా జబ్బలా గుద్దుతే బొక్కలు ఇరిగే పీకాలే గుద్దుతో గూన్ జబ్బలు వేసుకొని నా జబ్బలు ఇరగొడతావా నీకు ఎప్పుడు అక్కనే కావాలి అక్కనే ప్రపంచం కావాలి అసలు పిల్లం ఎందుకు పిల్లలు ఎందుకు పెళ్లి చేసుకోవద్దు ఇప్పుడు నీకేం తక్కువైందే 3 పుల్ల తిననే పడుతుంది తిండి పెట్టనే పడుతుంది ఈ నల్ల ముఖం మీద మన్నువాడ అరే తమ్మి ఇగో బువ్వ తినరా అది గట్లనే మాట్లాడుతుంది కానీ నా బువ్వ సల్లగుండా బువ్వ వెనక సిరి తింటే కానీ పసి బోలుగా నిడిచిపెట్టి వచ్చినావు లేస్తే ఆకలికి ఏడుతాడే పెద్దమ్మకి అస్సలకి ఆగడు నేను సైకిల్ పడగొట్టా పల్లి నువ్వు తిన్నాక నేను బావి పట్టుకొని పోతుంది మెల్లగా తింటా అక్క నా తిండికి ఏడితే ఏమి రాలే కానీ నన్ను పడగొట్టా పల్లి ఏంది నువ్వు పడగొట్టేస్తావా ఏమొద్దు నేను మెల్లమెల్ల నడుచుకుంటూ పోతుంది ఇప్పటికే గులుగుతుంది బువ్వ తినిపోయి పని చూసుకోపో నేను రాంగా నడుచుకుంటున్నా అతని మెల్లమెల్ల పోతా కానీ నువ్వు దాంతో లొల్లి పెట్టుకోక అదేమన్నా మాట అన్నా నువ్వు ఓర్చుకోతమ్మి సరే అక్క సరేనా నువ్వు కూడా దాని మాటలు ఏం పట్టించుకోకే అది పోరి అంత ఏం తెలియదు దానికి సగం తెలుసు సగం తెలియదు సరే తవ్వండి మెల్ల చూసుకుంటావు అరే శివుడు ఎన్ని రోజులు ఉంటారు ఇంకా పెళ్ళన్న అక్కడ అవ్వగారు ఇంటికాడ ఇక్కడ వాళ్ళు చెప్తారా ఇక్కడ ఎన్ని వద్దులు చేయాలి నేను పోయి తోలుకచ్చుకోపో నీ పెళ్ళాన్ని పోయి ఎందుకు తోలుకచ్చుకుంటాడు ఆడు తోలుకచ్చుకోడు అది ఇంటికి పిలిపించి అంత అమ్ముతోటి కొట్టిపించింది దాన్ని పురుడాన్ని పిలిచి పొలు పొలు కొట్టిపించింది పంచాయతీ పెట్టదాకా దాన్ని తోలుకచ్చుడే లేదు అమ్మా అరే నువ్వు అన్ని ఊరినే చూస్తే కానీ మళ్ళీ నువ్వు తోలుకచ్చుకొని మాట్లాడుతున్నావు అక్కడే కరెక్టే నేను దాన్ని తోలుకచ్చుకోను పంచాయతీ కూడా పోనే దానికి ఎంత బలిపే ఆడికి అట్లే కదా మనకు ఒక ఫోన్ అన్న వేసిందా నాతో మాట్లాడడానికి ట్రై చేసిందా అంత తమ్ముడింటికనే ఉంటా అంటుంది కదా ఉండ 2 రోజులు ఉంటుందో వాడే తాగాలి దాన్ని ఇక అద్రా బిడ్డ లొల్లి వద్దురా దాన్ని తోలుకచ్చుకోపోరా అట్టికి లొల్లి పెట్టుకోకు దాంతో ఒక కొడుకు పుట్టిండు నీ భార్య నువ్వు తోలుకచ్చుకోపో ఇడుపుగా అని చేస్తావా ఎందుకే అవసరం లేదు ఆడు ఆడు వాడిని ఎన్ని మాటలు అన్నాడే పంచాయతీ పెట్టదాకా దాన్ని తోలుకచ్చుడు లేదు దానికి గంతగానం బల్పు ఉంది ఓ బుజ్జి తోలుకచ్చుకోమానే అట్టిగా లొల్లొద్దు ఇంట్లో ఈ పొల చేయడే లొల్లి అమ్మా దానికి ఎంత బలుపు ఉన్నదే కట్టుకున్న మొగుని కొడితే తమ్ముతో కొట్టిపిస్తే ఒక్కసారి ఆపిందా మనం పోంగ కూడా మరి పోగయ్యా తప్పైంది నా తమ్ముడిని కొట్టిండి ఏమనుకో కాలమే పడాలి కదా అని తమ్ముడితో చదివించుకుంటుందట తమ్ముడే సాలుతుందట సాదని నేను కొడుకు కొట్టిన తర్వాత ఎక్కడ భూమి ఇస్తా అన్నారు భూమి ఇచ్చిర్రా బంగారం పెడతాన్నారు పెట్టిర్రా మా అక్కకి నీకు అట్లే ఉన్నాయి దానికి అన్ని ఇచ్చి పంపలేదా ఏ రాకపోయినా మంచిదేనే నాకు అవసరం లేదు నడు పొద్దు ఇగో నిన్నటి దాకా మీ అక్క గురించి చెప్తేనేమో పట్టించుకోలే పొలం అంటివి ఇప్పుడు పొలం పని అయిపోయింది కదా ఇక నన్న పోయి పెద్ద మనుషులు కలిసి మీ అక్క నా ఇంటికాడ పడగొట్టరా కలిసేత్తయే గా మల్లబాపు పోయి కలిసేత్త ఇప్పుడు పోయి ఇంటికాడ గదేవరుడు తొవ్వంటి గదేవరుడు చేనుల గదేవరుడు నీ చక్కటో ఎల్లు అయ్యేపటికే కానీ పో చక్కగా జర దాన్ని ఏమనుకు నేను పోయేస్తా కానీ నాకు అదే పని అయ్యే ఇక పని ఉందా పాటు ఉందా ఆమెను పట్టుకునే ఉంటా నేను దీన్ని కర్వానికల్లా చేసుకున్నట్టు అయింది హలో పట్టగానే నీదే ఉన్నాయారా రేపు వచ్చి మాట్లాడదాం నమస్తే బాబు నమస్తే ఏందిరా సంపది గిట్లా వచ్చినావు ఏం లేదే బాబు మా బావ మా అక్కను వాళ్ళ ఇంటికి తీసుకుపోతలేడే గప్పట్లో మా అల్లునికి పురుడు చేసినావు నేను బంగారు షైన్ పెట్టలేదని లొల్లి పెట్టుకొని వేయండు నేను చేసిన తప్పేందంటే
మా అక్క మీద చేయి చేసుకునే వరకు నాకు కోపం వచ్చి మా బావని దొబ్బేసిండే. అప్పటి నుంచి ఓ ఫోన్ లేదు, ఓ ముచ్చట్లేదు, మాట లేదు, ఇటు అచ్చులు లేదు, చూసులు లేదు. మా అక్క మస్తు బాధపడుతుంది. అది బయటికి చెప్పుకుంటలేదు కానీ లోపల మస్తు గోలిపోతుంది. అది కూడా నా ఇంటికాడ ఎన్ని రోజులు ఉంటుంది చెప్పు? దాని సంవత్సరాలు దానికి ఉండే. జర మీరే పిలిపించి బావని అడుగుతారని నీ దగ్గరికి వచ్చింది. బావ మీద చేసుడు తప్పది. మీ బావని పిలిపించి అడిగిపిస్తా. ఏమని ఉంటే జమానం కడతావా పెద్ద మనుషులా? ఇప్పుడు జవనత్ ఎందుకే? జవనత్ ఏం కట్ట. ఇప్పటికే నా మీద కోపంగా ఉన్నారు వాళ్ళందరూ. ఫస్ట్ అయితే పిలిపించి అడుగుదామే. దబ్బడు వినలేదనుకో తర్వాత చూద్దాం. సరేరా, నేను మాట్లాడుతూ మీ బావతో రేపు పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడతా పో. నువ్వైతే పో పోయిరా. సరే. ఏమైందిలా బంగారు కొండ చక్కెర కొండ? ఏమైంది గిడ కూర్చున్నాం? ఇంట్లో కరెంటు పోయింది, ఉడుకుతుందిరా, ఏడుతాండు. అయ్యో చిన్నలో ఓమైంది నాన్న? ఉడుతున్నావా బాంచను? అక్క నేను మల్లయ్య బాబును కలిసి వస్తానని. మల్లయ్య బాబు దగ్గరికి ఎందుకురా? ఏమి లేదక్క, నువ్వు బయటికి చెప్పుకుంటేనే కావచ్చు కానీ లోపల బావ గురించి బాధపడుతున్నావే నాకు తెలుస్తుంది. నేను ఇక్కడ నీకు బంగారం పెట్టి చూసుకున్నా కూడా నీ మనసు అంతా బావ దగ్గరనే ఉంటుంది. ఎన్ని రోజులని ఇట్లా బాధపడుకుంటుంటావే. బావ ఎట్లా ముండోడు, ఆయన గురించి నీ కూడా తెలుసు కదా. ఇటు ముఖాన కూడా పైన కంచి అచ్చికి ఇట్లా చూసిపోలే ఎట్లున్నారు అనేది. అయినా నా తప్పు కూడా కొద్దిగా ఉందక్క. నేను బావ మీద చేసుకునేది కాకుండే. ఎంతైనా నాకన్నా పెద్దోడే కదా. నీ మీద చేసుకునే వరకు నేను మీద చేసిన కానీ కావాలని వేసుకోలేదక్క. నాకు తెలుసురా తమ్మి, నువ్వు బావకి ఎంత విలువిస్తావు. నన్ను గన్ని గోసలు పెట్టినప్పుడే నువ్వు ఏమనలేదు. నువ్వేదో నన్ను అంటే తట్టుకోలేక మాట్లాడి చేసుకుంటావు. వరడు తెలియదు, అరడు వెసుంటాడు. అక్క బావ ఏది అడుగుతుంది తీసుకొచ్చి పెడతానే. ఏందిరా అనే తులం బంగారం అంటాడు. తులం బంగారం అంటే ఇప్పుడు ఉన్న రేటు తక్కువ ఉన్నదారా? ఏడికెళ్ళి తెస్తావు తమ్మి? నువ్వు చూడబోతేనేమో అప్పుల పాలయ్యే ఉన్నావు. నా కాన్పుకే గన్ని పైసలు అయినాయి. నువ్వు ఆయన ఎగిరిండా నువ్వు ఎగురుతావారా? ఏం కాదక్క, ఏ అయ్యా కాలు మొక్కైనా మంచిదే. నేను తీసుకొచ్చి పెడతా. నాకు ఎవరున్నారే నువ్వు తప్పితే? నీకు పెట్టకుండా నేను ఎవరికి పెట్టుకుంటా చెప్పు. నువ్వు సంతోషంగా ఉంటేనే కదక్క నేను ఇక్కడ ఒక బుక్ అన్నం తిని సంతోషంగా ఉంటా. నువ్వు ఇట్లా బాధపడు, బావ అక్కడ ఉండు, నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు. అరే నాకు బాపు ఉన్నా కూడా నా మీద గిన్ని బాధ్యతలు తీసుకునే లేదురా. నాకంటే చిన్నోనివైనా కూడా నాకంటే పెద్దోని లెక్క ఆలోచిస్తాను. తమ్మి నేను నీకు బరువు అయిపోతున్నారా రోజు రోజుకు. అట్లానే అక్క, నేను ఎప్పుడు నిన్ను అక్క అనుకోలే, నన్ను కన్నా కన్న తల్లి అనుకున్నానే. నువ్వు ఎప్పుడు నాకు భారం కాదే. కానీ నీ సంసారం కూడా నీకు ఉండాలి కదా అక్క. ఇట్లా ఎన్ని రోజులు ఉంటావు చెప్పు బాధపడుకుంటా. అందుకే బావ కాలు మొక్కేనే మంచిదే. నిన్ను బావ నొక్కడి ఎత్తనే. ఏమన్నారా మల్లయ్య బాబు? రేపు పిలిపించి మాట్లాడుతా అన్నాడు అక్క. ఫోన్ చేయమని చెప్పపోయినా ఒకసారి శివకు చెప్పిన. ఇద్దరు ముగ్గురు కూడా కలిసి వచ్చిన. వాళ్ళు కూడా ఫోన్ చేద్దామన్నారు. నెంబర్ ఇచ్చిన బావది. మనిషిని ఇట్లా తోలుతారు కావచ్చు. వాళ్ళు ఖచ్చితంగా బంగారం పెట్టాలి అని అంటే తమ్మి నువ్వైతే బాధపడకురా. నువ్వు అప్పులకు పోయి కుప్పలు పడకు తమ్మి. నీకెవరు తెరిపేటోళ్ళు లేరురా. సరే ఏం కాదక్క, నలుగురు ఎట్లా చెప్తే గట్లింటా. నిజంగా నీ తోడ ఒకటి నన్నంటే కానీ ఎప్పుడు నా వల్ల నీకు బాధలే. ఒక్కరోజు కూడా నువ్వు నాతోని సంతోషంగా ఉన్నది లేదు. ఈ పెళ్లి కూడా పెళ్లి చేసుకోవడేమని ప్రతిరోజు నా వల్ల ఏదో ఒక విధంగా బాధపడుతున్నావురా. నువ్వు ఒక్కనివే నాకు లేకుంటే నిజంగా నా బతుకు ఏమైపోవురా. అక్క నువ్వు బాధపడకు. లేనా అక్క? నాకు తెలుసురా, నాకు ఎన్ని బాధలు వచ్చినా నా తమ్ముడు ఉన్నాడు. నా కొడుకును నన్ను చూసుకోవడానికి ఆ దేవుడు నాకు తమ్ముడిని ఇచ్చిండ్రా. సరే రేపు పెద్ద మనుషులు వచ్చి మాట్లాడిన తర్వాత బావని నేను కూడా బతిలాడతా. వాడికి తెలియదు నా మీద ఉన్న ప్రేమతో నిన్ను అట్లా అన్నాడని. నేను బతిలాడతా. నీకు ఎప్పుడు నేను భారంగా తమ్మి.
నువ్వు నా గురించే రంది పెట్టుకుంటాను. నువ్వేం బుక్కడు బువ్వ తింటలేవు. ఆ ముఖం అంతా గుంజుకపోయింది. ఆడేం తిన్నామో ఏమో అప్ప. బుక్కడంతా అన్నం ఎంత తిందు. సరే అక్క. హలో రాజయ్య బాబు చెప్పే. ఏంది మా బామ్మది కాడ వచ్చిండా? పంచాయతీ పిలిపిస్తుండా? ఎప్పుడట? రేపా? పంచాయతీ ఎందుకు వాళ్ళ అక్కనట్టు చదువుకుంటా అన్నాడు కదా, చదువుకొని అల్లుని నడు చదివిస్తా అన్నాడు కదా, చదివించుకోని మధ్యలో నన్ను ఎందుకు గెలిచుడే? నువ్వు నీతో ఏంది ఎల్లగొట్టా కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తాడు? పెద్ద మనిషి అందరికి చెప్పిండా? సరే సరే. అంటే ఇప్పుడు నేను తప్పు చేసినా పంచాయతీ రాకపోతే నేను తప్పు చేసినా తప్పుల పాలు చేద్దామని చూస్తుర్రు వాళ్ళు. సరే చూసుకుంటాం, పంచాయతీలో చూసుకుందాం. బరాబర్ రేపు అత్తా. బరాబర్ రావు. అందరినీ పట్టుకొస్తా. నేను పట్టుకరా? నేను 4 పెద్ద మనుషులు పట్టుకొస్తా. సరే చూసుకుందాం. ఆవు పంచాయతీలో చెప్తాను సంగతి. నా మీద చెయ్యట్లేసినా మీరు కూడా చెప్పాలి. 1,00,000 రూపాయలు జీవనాథైనా మంచిదే, 1,00,000 రూపాయలు పెడతా. సరే అమ్మా, పెద్ద మనుషులు చెప్పిర్రట రేపు పంచాయతీ రమ్మని చెప్తుర్రు. అరే శివుడు, నీ కొడుకును తోలుకొచ్చుకుందాంపా. మళ్ళీ లొల్లి పెద్దగా అవుతుంది. లొల్లి వద్దు మనకు, పంచాయతీ వద్దు. మన కొడుకు మన పోయి తోలుకొచ్చుకుందాంపా. అంతే అంటావా? పోదామంటావా? పోదాంపా, తోలుకొచ్చుకుందాంపా పోయిపా. సరే దాన్ని మాత్రం తోలుకరానే. నా కొడుకుని తెచ్చుకుంటే అంతల మీద కానీ దాన్నే తోలుకరా. నాకు దాని సంగతి చెప్తా. ఏందా శివారాం, ఎందుకే గొడవ ఇళ్ళ మధ్యలో? గొడవ అంటే బాబమ్మది గొడవ పెట్టుకుంటారా? ఇంటికి పెట్టుకుంటారా అంటే ఇప్పుడు పురుడుకు పిలిచి బాగా అంటే విలువలేదా? మీద చెయ్యేస్తే ఆడ ఎట్లా తీసుకుపోమంటావు అంటే మీద చేసా అంటే మరి ఆయన అట్లా మాట్లాడతాడా? బామ్మది అంటే కూడా ఇది ఉండాలి కదా కొంచెం అన్న. నేను ఇప్పుడే చెప్తానా, ఆడిగో నీ ఇష్టం ఉన్నట్టు సాగించిన అనుకో మంచిగా ఉండేది. వాళ్ళు దేనికంటే దానికి ఒప్పుకోకు. ఇగో వాళ్ళు ఎక్కువ తక్కువ బంగారం అడుగుతారు, ఇస్తావు అడిగిపోయి. అన్నిటికి ఒప్పుకోకు. నేను చెప్తాను ఫస్ట్ వాళ్ళు ఏది చెప్తారు నన్ను నిసారించుకున్నాక నువ్వేమాట ఒప్పుకో. అట్టి కొంచెం పడకే నా మానవ విద్య దియకే అందరి ముంగట. గిదినికేం తక్కువ లేనాడు. ఇంట్లో ఉన్నట్టుండకు జరా. కొట్లాడుకోలేదు బామ్మారు అయితే ఆడు చిన్నోడైనంత మాత్రాన్ని చేయొచ్చు ఎందుకురా? చెయ్యేసుడా మరి వాడినే అడిగే. ఇంటికి పిలిపించిన గల్లబట్టిండు. ఇంటికి పిలిపించండు గల్లబట్టిన అంటే నువ్వేమన్నా కోపం వస్తావు. ఆయన నీకు బాగా గల్ల ఎట్లా పడతావు డైరెక్ట్? కోపం నాకెందుకు వస్తుంది బాబు? ఒక మాట, నా 21 కొడుకు ఫంక్షన్ నేను పోతే చూస్తేనే నాకు రక్తం ఉడుకుతుంది బాబు. అని చూస్తేనే సంపత్ ఏందా మీ బావ అంతా అరే చెప్పవేంద్రా నల్లి కుట్లాడా? మాట్లాడినా చెప్పురా. పెద్ద వర్షం ఉందట. పురుడు కానీ పిలిచినావు, ఏదో దోసిన కాడికి చిన్నగా చేసిన మెడలో చైన్ తెచ్చిన, ముడ్డుకు ముడ్డు కొలిసి తెచ్చిన, మెడలు వేసినాక తీసి కదా నాయలో కొట్టిండు. పొట్టు పొట్టు ఎండి కొలుసు నువ్వు బంగారు పెడతాను ఎండు కొలుసు పెట్టినవాట. మరి అడగాలి కదా, నేను ఏం చెప్పలే. ఇళ్ళ కాడికి పెడతాను బతలాడ నుండి కాలు మొక్క నుండి బాబాయ్. మేము మొక్క ఆయన ఏడున్నాడే, మా అక్క మీకు చేయలే వాటిని మా అక్కని కొట్టిండు. నేను చూసుకుంటున్నా. కాదే బాబు, నాకు కొడుకు పుట్టిన తర్వాత నాకు భూమి ఇస్తాను ఎకరం భూమి అడిగిందా? నేను ఇంటికి పిలిపించిన తర్వాత వాని ఇంటికాడనేమో వాళ్ళ అత్తగారి ఇంటికాడనేమో 1,00,000 తెచ్చుకోవచ్చు, బంగారు చైన్లు వేసుకోవచ్చు. నాకు అట్లా అత్తగారిలు కాదా ఇది? నేను అడగద్దా? చూడు అని పెళ్ళి ఎట్లా మాట్లాడతాను చూడు. శివ ఇప్పుడు అనవసరంగా భార్యకు గొడవ పెట్టుకొని కడుపుతో ఉండగా ఇడిచిపెట్టి గొడవలు పెట్టుకొని అవ్వగారింటికి వాయ్. ఆడిపోయిన వాళ్ళు నువ్వు చూడపోతే చేయకపోతే అనవసరంగా గొడవలు చేసుకొని డెలివరీ టైంకి పోయి ఏమో చేసుకొని వచ్చి ఇప్పుడు ఆమె ఇంట్లో కలిగిన కాడికి ఏదో పెట్టుకున్నాడు. అది అయిపోయిన తర్వాత కూడా మరి ఏమైంది బామ్మారి అది అని మాట్లాడకపోతుంది. నువ్వు గిది పెట్టినావు గిదేందని చెప్పి ఆయన విని కోపానికి పోతుంది. నీ భార్య విని కొట్టవాడుతుంది. పచ్చి బాలంతా విని కొడతారా ఎవరన్నా? బాబు కరెక్టే చెప్తున్నావే. నా భార్యని ఇబ్బంది పెట్టినా, దాన్ని పట్టించుకోలేదు, దానికి ఏ మొగుడు అవమానం చేసిన ఆ తప్పు తెలుసుకొని నా పిల్లం కాలమే నీ వడ్డనే. నా పిల్ల నేను ఎప్పుడు కొడతానే ఉన్నానా? మళ్ళీ అదొకటి అంతా అయిపోయినాక కూడా నేను ఫోన్ చేసి చెప్పిన దానికి
అవరే బామ్మది మరి నువ్వు చేస్తావా గ్రాండ్గా నేను చేయన్నారు నేను చేసుకుంటాను నా కొడుకు అని చెప్తే బావా నేను చేస్తున్నాను పట్టుమని 20 మంది లేరే 21st డే ఫంక్షన్ చేస్తే నా ఇజ్జతి నా మానం మొత్తం పోయింది బావ మీకు చేయలేవటదని ఒక్క మాట మాట్లాడలేదు బాడుకోమోకది అది అలా మళ్ళీ పంచాయతీ కనతో వచ్చింది అది నాతో ఉంటుందా ఉండదా లేకుండా విడాకులు ఇస్తాకో శివ ఎవరితోరా మేము వచ్చినందుకు మమ్మల్ని నిలిచిన నువ్వు వీడికి ఈ మందిలో అట్లా మాట్లాడదు శివ మీ భార్య అట్లా తిడితే మందిలో ఎట్లుంటుంది ఆడపిల్ల కదా ఏమైనా ఉంటే 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి మీ బాగా చెప్పిండు ఆయన వర్షాన్ని చెప్పిండు నీదేం చెప్పు బాధ ఏం లేదే మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తాన్నా చిన్నప్పుడే నా అయ్యవ్వ చచ్చిపోతే నా అక్క అన్నయ్య నన్ను దాదింది నేను పెద్దగా అయినాక నాకు ఉన్న కాడికి ఎంతో దోచింది లగ్గం చేసిన అక్కకు కొన్ని రోజులు మంచిగానే ఉన్నారు ఇప్పుడు పొట్టతుడు ఉన్నాక ఎవడో వీడియో పంపించిండు నా అక్కని 6 నెలలు కొట్టి పంపించిండు అక్క నా ఇంటికి రాక ఆడికి ఒక ఎక్కడుండి తెలియదు నేను పిచ్చుకొక్క లెక్క వాడల లెక్క పుట్టల లెక్క చెట్లు చేనులు అన్నీ తిరుక్కుంటూ వచ్చిన దమ్మని అది మనసు చంపుకొని ఇక్కడ చచ్చిపోతే నా అక్క నాకు కనబడునా అవును సరే అవన్నీ పోని ఇడిచిపెట్టు కాళ్ళు పొలగాడు పుట్టిండు అని చెప్పి నాకు 10 రూపాయలు లేకున్నా కూడా ఈ బాబుని అడిగి ఒక 10 రూపాయలు తీసుకొచ్చి నాకు ఉన్న కాడికి పెట్టినా నేను పురుడుకి అది పెట్టిన ఇప్పుడు నాకు వెళ్తలే బాగా ఉన్న కాడికి ఇది పెడుతున్నా తర్వాత నేను పెడతా అని చెప్పిన చెప్తే మెడలేసిన గొలుసు తీసి నాలకు కొట్టి సపరేట్గా విక్తాను ఎట్లా తట్టినే కట్టినే మాట్లాడుకుంటా నా అక్క వీధికి పోయి నా అక్కని కొట్టిండు ఇంకా పచ్చిబాలంతా వాళ్ళని కొట్టుకుంటారా నేను చేసిన తప్పే బావి మీద చేసుడు తప్పు నేను చిన్నోనే అవసరమైతే నేను కాలు మొక్కి దండం పెడతా కానీ నా అక్కని కొట్టే వరకు నాకు ఆవేశం ఆక నేను దొబ్బేసిన అంతే దానికి పేయండి అటే వేయండి నా తప్పే నీ ఇప్పుడు ముక్కు మిగిరా ఇవ్వని కూడా రాస్తా అంతే అందరు మొక్కట కాలు మొక్కన్న కూడా మొక్కుతా నేను అది కూడా పైసలు లేకపోతే ఓ అయ్య కాడ తీసుకొచ్చి కాన్ పెళ్ళ తీసుకొని ఉన్నంతలో తీసుకొచ్చి చిన్న ఫంక్షన్ చేసినావు ఓర్పుండగానే పుచ్చుకున్నాడు పులి అన్నట్టే ఇచ్చినోడు అన్నట్టుగానే ఉంటది కానీ పుచ్చుకున్నాడు పులి బుజ్జి నువ్వేమంటావురా ఏడవకిడా పంచాయతీ కాడ ఏడవద్దు బిడ్డ చెప్పవేందక్క ఉన్నది చెప్పరాదు ఏడితే ఏమవుతుంది సంఘంలో ఏడవద్దు బిడ్డ నువ్వు ఏదైనా ఉంటే చెప్పాలి ఈడు కడుపులో పడ్డ సంది ఒక్కరోజు కూడా నన్ను మంచిగా చూసుకున్నది లేదు ఏ రోజు కూడా మంది మాటలు పట్టుకొని నన్ను చాలా బాధ పెట్టిండు లేని అక్రమ సంబంధాలు అంటగట్టి నన్ను ఎల్లగొట్టిండు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడని నేను అన్ని భరించిన కొట్టినా భరించినా తిట్టినా భరించినా ఆఖరికి నువ్వు ఎందుకు బతుకుతావు నువ్వెత్తు అని ముఖం మీద కూడా ఉంచిపోయిండు మారినా అంటాడట మారినా అని చెప్పినాడు నాకెందుకు బతికిచ్చిండో కూడా తెలియదు మారినా దండం పెట్టి కాల్మొక్కిన నా భార్య అంటాడు కాడు అన్నాడు ఆ మాట అన్నాడా మరి అన్నాడే మళ్ళా మంచిగా వీడియో చూపిస్తే అన్నాడు ఆడెవడో చూపిందని పట్టుకొని ఎగిరి భార్య నమ్మకం ఉండదు చెప్పుడు మాటలు పట్టుకుంటే జీవితాలు నడతాయి సంసారం నడమంటే నడదది ఎవడే చెప్తే కదే నమ్ముతావా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు నువ్వు నా మీద నమ్మకం ఉంటుందా ఉండదా ఉండాలి నమ్మకంతోనే బతకాలి మరి వాడు నీ పెళ్ళంతో మాట్లాడిందని వాడు వీడియో చూపిస్తే నమ్ముతావు వీడు నీ పెళ్ళ మాట్లాడుతుందని వీడు చెప్తే నమ్ముతావా నమ్మకం లేనిది ఎన్ని రోజులు నీతో నేనున్నా వేస్ట్ ఆడ ఈడ పడుకుంటా నా తమ్ముని ఇంటికాడ ఉన్నా కూడా నా తమ్ముడు నిమ్మలం లేడని నేను కూరికి పోయి బతుకుదామని బతుకుతా అనుకున్నా ఓ సెర్ల పడదాం అనుకున్నా అసలు ఆ పాపం ఈ మనిషి చచ్చిపోయేది బతికింది ఈ మనిషి నాకు ఫోన్ చేసి వీడియోలు పంపినా ఇవి నిజమా కాదా మీరు ఎట్లా ఇంట్లో ఉంచుకుంటారని మాట్లాడితే కూడా ఈ మనిషిని ఎల్లగొట్టిన తెలియక నాకు కనీసం నా పుట్టింట్లో కూడా నన్ను 4 రోజులు ఉండకుంటే వేసిండి పాపాత్ముడు నేను నిజంగా ఇష్టపడ్డ కర్మానికి ఇన్ని రోజులు భరించిన ఆయన నా కోసం ఏం భరించిండు ఆయన మరదలు వచ్చి ఎక్కించి చెప్పంగా ఆయన మరదలు మాటలు పట్టుకొని నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టిండు నీ మరదలు కలిపి ఇంకోటి కలిపి కుట్ర పెట్టి నా బతుకాగం చేసిండు అవన్నీ గంగల మోని వచ్చిండు తప్పైందని వచ్చిండు ఆ రోజు వరకు నాకు పొద్దులు పడ్డాయి ఆయన వచ్చే వరకే నాకు అప్పటికే కాళ్ళు చేతులు గుంజుతానే నొప్పులు స్టార్ట్ అయినాయి తప్పైందని నాకు గదే సోయినాయి నాకు ఇంకేం అరే గది ఎందుకు మాట్లాడతానే నువ్వు కాదన్నా ఇప్పుడు పంచాల గురించి మాట్లాడితే పాత తింటుందని నువ్వు ఎందుకు మాట్లాడతాడా అలా కాలు మగ్గినా నేను అంటే మంది చెందితావు అంటే భార్య గంటలే రానా చెందిస్తుంది మధ్యలో భార్య అన్నప్పుడు నువ్వు అవమానం భార్య అన్నప్పుడు నువ్వు అవమానం భార్య అన్నప్పుడు నీ మాట విన్నప్పుడు రమేష్ అన్న నువ్వు చేసిన తప్పు నేను గీ మందిలో పెడుతున్నా నీకు ఇచ్చది పోయింది అవును ఊళ్ళే నా పెళ్ళమేమంతో తిరుగుతుంది అని నువ్వు నా ఇజ్జత్ తీసావు అవమానమేనా నాకెంత బాధ రావాలి వీడియో చూస్తే అవమానమేనా తప్పైంది ఎందుకు
కాదన్నా కాదు ఇప్పుడు మొగడు తాగుపోతాడు అయితే ఎట్నో మార్చుకుంటది, తిరిగిపోతాడైనా ఏదైనా మెల్ల మార్చుకుంటది. కానీ వేయకుండా ఎందా పెళ్ళం మీద ఎత్తే పెళ్ళం తట్టుకుంటుందా? అదే బాత్రూమ్ చస్తే నాకన్నా గలవాడునా? భార్యను అంత అవమానం పరిచించిన వాళ్ళే ఎట్లా పరిచిస్తారు? అయినా కూడా గుట్టు చప్పుడు కాకుండా నేను అయ్య దగ్గరకు పోయి నన్ను ఇట్లా చెప్తాను, నేను పంచాయతీ పెట్టలే, నీ పడవ పెట్టలే, అన్ని భరించుకుంటా బతికినా. ఆ దేవుడు నాకైతే కొడుకునిచ్చిండు, దీంతోనే సావు బతుకు అనుకున్నా. మంచిగా మారిండు, నా బతుకు మారింది దేవుడు. అది నువ్వు ఉన్నావు అనుకొని ఉండే వరకు కథం. నా తమ్ముడు అన్నాడు కదా, అక్క పురుడు ఎత్తనే అన్నాడు. అద్దు తమ్మి నువ్వు ఖర్చులో పడున్నావురా, ఏది అద్దురా అంటే అవసరం లేదు అక్క, నాకు తొలసూరు అల్లుడు కనబడ్డాడు, నేను చేసుకుంటా, అమ్మ బాపు ఉంటే నీకు చేయకపోరా అని నేను అద్దనంగా ఆ బాబు దగ్గరికి వేయిందట. ఇచ్చింది ఆయననే. ఏడుకోకాడికి ఎత్తనే అక్క, నిన్ను అట్టికి వెళ్ళగొట్టనే, చల్లగా నీళ్లు నింపుతానే అన్నాడు. ఈ కొంచెం పడు తులం బంగారంకో నా తమ్ముడు దగ్గర పొలం కూడా మాట్లాడతానేనా నాకు ఉట్టలేదన్నావుగా, నేను అనలేదన్నావుగా, ఏడని కొడుకు నేను ఇప్పుడు మాట్లాడతాను. నేను కూడా మాట్లాడతానే, నమ్మినా కదా తప్పని చెప్పినా చుట్టూ బాగా మంది ఉన్నారా? నీ ఊరోళ్ళే, నీ మనుషులే, నా ఊరోళ్ళు మూసుకొని ఉన్నారు. నీ ఊరోళ్ళకే తప్పేదో ఒప్పేదో కనబడుతుంది. నా కొడుకు అన్నావు, 9 నెలలు మోసినవా, కన్నవా, బాధలు భరించినవా? ఆ బువ్వ కూడా నేను కడుపు నిండా తినలేదు, వాడు కడుపులు ఉండగా కన్నీళ్ళు మింగుకుంటూ సాదుకున్నాడు. నా కొడుకు నాకు మాకు లేదు బాధలు, మాకు లేదు నువ్వు మాట్లాడతావు. రమేష్ అంటే పిల్లలు పంచాయతీ వచ్చి తప్పు పని చేసినట్టు. నా కడుపులో కొండంత బాధ ఉంది. నేను ఇన్ని రోజులు పేరు బయట వేద్దానుకున్నా. ఇప్పుడు నా తమ్ముడు తప్పైంది అక్క, నేను బాగా కాళ్ళు కూడా పడతా అన్నాడు. అద్దురా తమ్మి నువ్వు కాళ్ళు పట్టు, ఎన్నెట్టుకున్నా నేను ఆ ఇంటిదాన్నే కానీ ఈడ కాదురా, నువ్వు నాకు ఇక్కడ బంగారం పెట్టినా మా సాన్నే ఉన్నదన్న నా తమ్ముడు అర్థం చేసుకున్నాడు. ఏడికైతే ఆడికే అక్క నేను బాగా కాళ్ళు మొక్కుతానే అన్నాడు. ఇప్పుడు నేను ఇవన్నీ ఆయన నువ్వు కావాలని మీ అందరి ముందు నిందించాలని కాదు, తులం పెడతాడే. ఏ అయ్య కాళ్ళలో మొక్కుతాడు, తులం పెడతాడు. రేపు నువ్వు మళ్ళీ గిట్లనే నన్ను బాధ పెట్టావన్న గ్యారెంటీ ఏంది? ఆడదానికి ఎక్కడ లేదు. కట్టుకున్న భర్త కన్న తండ్రి దగ్గర తప్ప రక్షణ ఏడలేదు. నాకు కన్న తండ్రి లేడు, కట్టుకున్న భర్త కాలయముడై నన్ను రోజు బాధ పెట్టినావు. నేను ఇంకా బతికెందుకు చెప్పు? విడాకులి మరి నాకు విడాకులి అనంగానే అయిపోతా. విడాకులి అంటే చేసుకున్న భార్య అంటే ఎట్లుండాలి, భర్త భార్య ఎంత మందికి ఉండాలి? ముచ్చటకే విడాకులు అంటాడు. ఆయన నన్ను సాదుకుందాం అనేది ఉందా? ఆయన కోసం నేను అందరు నిలిచిపెట్టిన కొడుకుతో భార్య నాకు ఇష్టం అన్నాడు. పిల్లలు కావాలన్నా బంగారం కావాలన్నా అడుగుకంతే. నీ ఇంటికాడ నువ్వు తెచ్చుకుంటలేవా? మాట్లాడతావు. నీ అత్తగారింటికా నువ్వు తెచ్చుకుంటలేవా? నువ్వు మాట్లాడకు. నువ్వు మాట్లాడక మీకు చెప్తున్నా, ఆమెను మాట్లాడకని చెప్పాను. అది కాదే నా తమ్ముని లగ్గమై వాళ్ళు నా తమ్ముని గుణం చూసే, నాకు భూములు జాగాలు చూసి కాదు, వాని గుణం చూసే దాన్ని ఇచ్చేసారు. వాళ్ళకి ఇంట్లో ఏం లొల్లు పెట్టుకుంటారో తెలియదు కానీ ఇంతవరకు శటాన దెబ్బ కొట్టలేదు. నువ్వు చింత చెట్టకి ఎగిరి దునుకులు, నీ తిట్లు, నీ కొట్టుడు, పచ్చి బాలింతని కూడా చూడు. బయట పెడితే మరి మంచిగానే ఉంటది. ఇప్పుడు మళ్ళా బయట ఉంటుంది, మళ్ళీ ఏం బయట పెడితే మళ్ళా నేను అది కాదు, నేను అన్నిటికి ఒప్పుకున్నా తప్ప అది కాదురా. ఏం తప్పు చేసి బయట పెడుతూ పెట్టు మరి అందరి ముంగట పెట్టరాదు. ఆయన ఏమన్నాడు, నేను తప్పు ఒప్పుకున్నా, అన్ని ఒప్పుకున్నా, కాలు మొక్కినా అన్నాడు. మళ్ళా అంటాడు బయట పెడతా అని. కొడుకు పుట్టినాక నాకు ఎకరం భూమి ఇస్తా అన్నారు.
నాకు తులం బంగారం ఎత్తా అన్నారు. అవి ఇస్తా అంటే ఊరుకపోతా, లేకపోతే నేను దాని విడాకులు ఇస్తా, నా కొడుకుని తీసుకొని తులం బంగారం పుట్టినరోజుకి ఎత్తా అన్నారు కదా. కట్న కాలకల్ నీకు పంచాయతీలో ఇప్పి నువ్వు గుర్తు పెట్టుకో. మరి అన్ని ఊరుకపోతా బయట చూసుకుంటే అవే అన్ని బయట బయట ఎత్తుంది. ఇప్పుడు నువ్వే అంటున్నావు పైసలు ఎట్లా పడ్డా మమ్మల్ని చెప్పాలి. తెలిసే నన్ను ఎట్లా రెచ్చగొడతాను తిడతా అని చెప్పి ప్లాన్ తో వచ్చారు ముగ్గురు. నన్ను రెచ్చగొడుతురు. నేనా చిన్న పూరణ రెచ్చగొడి తెచ్చిపోవడానికి నీకు అన్ని తెలిసినట్టు నువ్వు నా అక్క గురించి మాట్లాడు, నా గురించి మాట్లాడు. నీ బావా నీ అక్కనే ఉంటే నువ్వు అదే నీ దోసాలు మంది దోసాలా? ఇప్పుడు నా పిల్లల గురించి మాట్లాడుతున్నావు, మళ్ళీ అక్క గురించి మాట్లాడకండి. మాట్లాడతా అక్క నువ్వు అవన్నీ పోని అలా టేప్తో కట్టిందా. చెప్తానా నా తమ్ముని కష్టం ఏందో నాకెరక, వాని సుఖం ఏందో నాకెరక. ఆయనకు విడాకుల ముచ్చట నోటికెళ్ళి ఎందుకు వచ్చిందో అడుగుర్రి. నేను ఎన్నటికి ఉన్నా నేను ఆ ఇంటికి పోయి సంసారం చేసుకోవడానికి నాకు ఏ బాధ లేదు. నేను అప్పుడే నువ్వుకెత్తే నిందలు పెడితేనే భరించిన. ఇప్పుడు నీకు గీడెందుకుంటానా చెప్పు, వేసుకుంటానా? మంచిగా మారి మంచిగా ఉంటుంటేనే గలవ దొక్కుతా, లేకపోతే ఏ కట్టమని వేసుకొని నేను వాంతో ఉంటా ఈయనతో ఉంటా ఎక్కడన్నా పోయి బతుకుతా. కానీ నేను మాట్లాడదాం. ఏడవకరా విడాకులు అంటాడు అన్న, మళ్ళా విడాకులు అంటాడు. మరి ఎందుకు మాట్లాడదా? మాట్లాడకంటున్నావు. మాట్లాడతారు వాళ్ళు భార్య భర్తలు కాదు, వాళ్ళు ఆడబిడ్డ కాదా? బావా నీకు తప్ప దండం పెడతా, నీ కాలు మొక్కకుండా మొక్తా, నీ అక్క కాలు, నీ అయ్య కాలు, నీ అవ్వకాలు అందరి కాలు మొక్తా. నీ మీద చేసేసుడు తప్పే, నన్ను క్షమించే. అదే కాదు బాబు, మందినేమో తిడతాడు కొడతాడు, ఇప్పుడు వచ్చే మళ్ళీ కాలు మొక్తా నటిస్తుండు. ఎవరిని కాలు మొక్కడు కావాలి? తప్ప మేము అందరం ఉన్నాం కదా, పెద్ద మా ముందటనే కదా, సాటుకు మొక్కలేడు కదా. బర్త్డేకు తులం బంగారం వేస్తా అన్నాడు, మంచిగా పోయి మీరు బతుకుండ్రి, మళ్ళీ ఎందుకు గొడవ ఎందుకేందా అని విలువనే లేదు బావంటే. లేదు తప్పైందని బాగా ఇదే కొంచెం లెక్కలు మొత్తం కాళ్ళ దగ్గరికి వచ్చిన బామారి కాలు మొక్కిండు. నువ్వు ఎంతైనా కూడా తప్పైందని అంటే ఇక ఎంతకు మించి ఇంకోటి ఏముండదు రా. మంచిగా మీ బుజ్జిని తీసుకోపో, కొడుకుని తీసుకో, పోయి మంచిగా చదువుకోపోయి. ఏ ఆగురే మీరు మా చెప్తారు కానీ ఆడు ఇస్తారా? ఇచ్చిన ఎప్పుడే ఇచ్చు అని అనుకున్నా చూడు, ఒక్క మాట మాట్లాడుతున్నా మరి నాతోటి చూడు, దానికి బహురూప మాట చూడు. అవురా ఓ మాట్లాడుతున్నావు, ఇచ్చే మొక్క మరనేది రూపాయి పెట్టావు బడహా, నువ్వు మాట్లాడుతున్నావు నా దగ్గర. నీది ఒక బతుకు, నువ్వు ఒక మనిషివి. మనిషి ముందు నా ఇజ్జత్. అరే గంతమంది చెప్తా అంటే కూడా విన్నావా? నువ్వే ఉన్నావు మొగనివి, దునియా లగ్గం చేసుకుని అది చేసుకోలేదా? ఎవడ్రా ఈడేనా? నమస్తే దోస్తులందరికీ. వీడియో చూసారు కదా, వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియో కోసం మాత్రం మన మనపల్లె శివ ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో డిమాండ్ చేసింది కాబట్టి నెగిటివ్ రోల్ కూడా చేస్తున్నాను, ప్రతి ఒక్కరైతే అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పల్లెటూరులో జరిగే ప్రతి వాతావరణం ఎలా ఉంటుంది, ఎలా గొడవలు ఉంటాయో చూపెట్టడానికి కోసమనే ఈ వీడియో అనేది తీస్తున్నాను. పంచాయతీ సీన్ కోసం పెద్ద మనుషుల్ని పట్టుకొచ్చి వీడియో కోసం చాలా కష్టపడ్డాము. అయితే వర్షం పడడం వల్ల మేము అనుకున్న కంటెంట్ కొంచెం చేంజ్ చేశాము. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మన ఈ వీడియో కంటిన్యూ అవుతుంది. చూసిన ప్రతి ఒక్కరు మాత్రం కామెంట్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ బాయ్.